అన్న ఇప్పుడు రామం రాఘవ మూవీ ఉంది కదా సార్, మూవీ రివ్యూ ఇవ్వరా? రామం రాఘవం అద్భుతమైన కథ. చాలామంది చాలా విమర్శిస్తున్నారు, నిన్నటి నుంచి చూస్తున్నాను నేను. కానీ 90% ఆఫ్ ద పీపుల్ ధనరాజ్ గెలిచాడు. ఎవరైతే జబర్దస్త్లో కమీడియన్గా ఉన్న ధనరాజు, వేణు సినిమాలకి పనికిరారు, వీళ్ళు ఇంకా అవే చేసుకోవాలి అని ఎవరైతే వాగారో, మాట్లాడారు కొంతమంది ఒకప్పుడు, వాళ్ళకి స్లిప్పర్ షాట్స్ ఇచ్చారు ఇద్దరు, బలగం వేణు, రామం రాఘవం ధనరాజ్. ఎంత అద్భుతంగా ఉందంటే, ఒక తండ్రి కొడుకు కోసం ఏమైనా, అంటే జనరల్గా కొడుకులు తల్లికి దగ్గర ఉంటారు, అమ్మ చాటు బిడ్డలు కొడుకులు, తండ్రి చాటు బిడ్డలు కూతుర్లు అంటారు. ఇందులో ఆయన ఎంచుకున్న ప్లాట్ అంటే సింపుల్గా చెప్పేస్తానండి, దుర్మార్గులు ఎప్పటికీ మారరు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ బుద్ధి మారదు అని మనకు తెలిసే ఉంటుంది, బయట చాలామందిని చూసే ఉంటాం. అలాంటిది మార్చగలిగేది ఒకటే, ప్రేమ. ఆ ప్రేమ అనేది దూరం అయితేనే మనం దుర్మార్గత్వానికి పోతాం. అంటే చెప్పే విధానంలో ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి తండ్రి కొట్టడము, ఎంత ప్రేమ చూపించినా ఆ భయం అనేది పెట్టేస్తాడు తండ్రి. ఆ ప్రేమ అనేది డైరెక్ట్గా వాడికి చూపించాడు. కొడుకు తండ్రి మీద భయం ఉంటుంది. ఆ ప్రేమ అనేది వాడికి భార్య దగ్గర చూపించుకుంటాడు, తన కొడుకు తల్లి దగ్గర చూపించుకుంటాడు. నా బిడ్డ చూడు ఎంత గర్వపడ్డాడు. చాలా సినిమాలు మనం ఇలాంటివి చూసాం. 7G బృందావన్ కాలనీలో కొడుకు ఉద్యోగం వచ్చినప్పుడు చంద్రమోహన్ గారు సుధా దగ్గర ఏడుస్తారు, వాడికి ఎంత కష్టపడ్డాడు. ఇలాంటివి చాలా. మన బొమ్మరిలో ప్రకాష్ రాజ్ గారికి సిద్ధార్థ్ మీద ఉండే ప్రేమ, ఎక్కడ దూరం అయిపోతాడా, వాడు ఎక్కడ చెడు అలవాట్లకు పోతాడా, ఇలా కథ చాలా కొత్తగా ఉందండి. అంటే కొత్త అంటే తీసిన స్క్రీన్ ప్లే చాలా బాగా తీశాడు. సో ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం జనాల పేషెన్స్ని టెస్ట్ చేస్తారు, ఎందుకంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి పుట్టిన కొడుకు, ఆ కొడుకు ఏమీ అవ్వలేక ఏదో ఒక తప్పుడు దారిలో పోతున్నప్పుడు తండ్రి తీసుకున్న డెసిషన్ పోలీసులకు పట్టుబెట్టించడము, దాంతో వీడికి కోపం వచ్చి తండ్రిని చంపేయాలి అని అనుకోవడం సినిమా. తండ్రిని చంపేయాలి అని అనుకున్న తర్వాత కూడా తండ్రి దానికి ఓకే అనుకోవడము, ఆ మార్పు ధనరాజ్ గారు క్లైమాక్స్, అసలు ప్రీ క్లైమాక్స్ అదరిపోతాయండి. అసలు సెకండ్ హాఫ్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సునీల్ క్యారెక్టర్ కానీ, సత్య క్యారెక్టర్ కానీ, సముద్రకని గారు, ఆయన ఒక డైరెక్టర్ యాక్టర్, దీంట్లో ధనరాజ్ గారు యాక్టరు డైరెక్టర్ రెండు. అరుణ్ చివిలేరు మ్యూజిక్, ప్రొడ్యూసర్. అంటే ప్రొడ్యూసర్ నేను డబ్బు పెడుతున్నప్పుడు కథని నమ్ముకునే కదా డబ్బు పెడతారు, ధనరాజ్ని నమ్ముకొని డబ్బు పెడతారని ఎవరైనా అనుకోవచ్చు. తండ్రి కొడుకుల మధ్య కథ. తండ్రి ఏడిపించేస్తాడు లాస్ట్లో, మారిపోయినప్పుడు తండ్రి ఉండడు అక్కడ. నేను మారాను నాన్న, నేను మారిపోయాను, నువ్వు ఏదైతే కోరుకున్నావో నేను మారిపోయాను, ఇంతకాలం నేను ఇబ్బంది పెట్టాను, ఇంతకాలం నా మార్పు కోసం నువ్వు చూసావు, నేను మారిపోయాను నాన్న, నువ్వు లే 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 అన్నప్పుడు తండ్రి ఉండడు అక్కడ. మనం అది చూస్తున్నప్పుడే కళలో, ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో మనం తప్పులు చేస్తామండి, తప్పులు చేయని మనిషి ఎవ్వడు ఉండడు. ఆ తప్పుల్ని కాపాడేది ఎవరు చెప్పండి? తల్లిదండ్రులే. అలాంటి తల్లిదండ్రికి నాన్న నేను మారిపోయాను, ఇంతకాలం నువ్వు ఆ మార్పు కోసం నన్ను భరించావు అంటే తండ్రి అక్కడ ఉండడు. ఆ జనాలకి ఎంత హత్తుకుపోతుందంటే, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫాదర్ గుర్తొస్తాడు ఏదో ఒక టైంలో. ఆ సీన్లో ఇప్పుడు మనం చెప్పకుండా ట్రిప్కి వెళ్ళిపోతాము, ఫాదర్ ఇంటికి రాగానే కొడతాడు, కొన్ని ఇంకోసారి వెళ్ళకరా మాకు భయము, నీకేమైనా అయితే మాకెవరు ఉన్నారు దిక్కు అని అన్న ఉద్దేశంలో తండ్రి అంటాడు. మనం ఏమనుకుంటాం, మా నాన్న ఎక్కడికి పంపించట్లేదు, మా నాన్న మా ఫ్రెండ్స్తో తిరగద్దు అంటున్నాడు, మా నాన్న ఒక సైకోరా అని మాట్లాడతాం. కానీ తండ్రి బాధ ఎవరికి అర్థం కాదు. అలాంటి మంచి తండ్రుల కోసం ఉంచే సినిమా. అంటే చెడ్డ తండ్రులు ఉన్నారా అంటే చూస్తున్నాం కదా, కూతుర్ల మీద అత్యాచారాలు చేసే తండ్రులు కూడా మనం చూస్తున్నాం. ఇది నేను చెప్పేది ఏంటంటే, ఒక కొడుకుకి తండ్రికి ఉండే బాండింగ్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి అండి, సెలబ్రిటీస్ కాడ నుంచి మామూలుగా మనం జీవనం సాగించే మనుషులు దాకా ప్రతి ఒక్కరికి వాళ్ళ తండ్రి గుర్తొచ్చారు అనడంలో ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. అలాంటి అద్భుతమైన సినిమా ఇచ్చాడు. థియేటర్స్కి వెళ్ళి చూడండి, కంటతడి పెట్టకుండా రారు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూడాలి, ఎందుకంటే ఇది బయట జరుగుతున్నదే, ఇది నిజ జీవితంలో జరుగుతున్నదే. తండ్రిని చంపేసిన కొడుకులు లేరా? బియర్ బాటిల్కి 100 రూపాయలు ఇవ్వలేదని తలబాగలు పాల్గొట్టాడంటండి కొడుకు తండ్రిని. బియర్కి 100 రూపాయలు ఇవ్వలేదని 2019లో చూసాం మనం. రీసెంట్గా రోడ్డు మీదకి వదిలేశాడు తండ్రిని, భారం అయిపోయావు నువ్వు అని. కానీ ఆ తండ్రి కొడుకుని ఎంత ఎత్తుకు తీసుకొచ్చి ఉంటాడో అది మనకు తెలుసు కదా. సో అలాంటిదే రామం రాఘవం.
మంచి సినిమా మంచి టైంలో రిలీజ్ చేసుకొని ధనరాజ్ ఒక హిట్ కొట్టాడు. నేను కూడా ఒక డైరెక్టర్ని, నేను కూడా సినిమాలు తీయగలను. వచ్చే సినిమాలు ఎలా తీస్తాడో మనకు తెలీదు కానీ ఈ సినిమా అయితే అత్యద్భుతంగా ఉంది. చూడండి థియేటర్కి వెళ్ళి. తండ్రి కొడుకులు ఖచ్చితంగా చూడండి. తండ్రి ఏడుస్తాడు, కొడుకు ఏడుస్తాడు. ఇది సినిమా.